హాయ్ మిత్రమ్స్, వనక్కం. నా పేరు హనుష. ఇవాళ వెదర్ చాలా బాగుంది, సో మీతో కనెక్ట్ అవుదామని ఇలా వచ్చేసాను. ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను అబౌట్ మై మార్నింగ్ లైఫ్. మీరు నా వ్లాగ్స్ కనుక చూస్తున్నట్టయితే, నా వీడియోస్ రీల్స్ కనుక చూస్తున్నట్టయితే, హ్యావ్ బిన్ వర్కింగ్ అవుట్ ఇన్ ద మార్నింగ్. కానీ మార్నింగ్ వర్కౌట్ మిస్ అయింది. రీజన్ ఏంటంటే, ఒక చిన్న పైనాపిల్ ముక్క అండి. ఎస్, నా చిన్న పైనాపిల్ ముక్క నా 1.5 డేని తినేసింది. సో ఆ స్టోరీ ఏంటో చెప్పుకుంటూ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానిచ్చేద్దామా? ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్, నార్మల్ ఎగ్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ చేసుకుంటున్నాను. సో దీనికి జస్ట్ పెప్పర్, కారము, ఉప్పు వేసుకొని చేసేసుకుంటాం అన్నమాట. సో దీనికి పెద్దగా ఆయిల్ ఎక్కువ వాడకుండా ఉండడానికి నేను అవకాడో ఆయిల్ స్ప్రే ఈ చోజన్ది వాడతాను. దిస్ ఇస్ ఫ్రమ్ కాస్కో. సో పెద్దగా క్యాలరీస్ కూడా ఏం ఉండవు ఇందులో, అందుకనే నేను ఇది వాడతాను. కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, నేను పైనాపిల్ చోక్ చేసేసానండి. అది నాకు కొంచెం ప్యానిక్ అయ్యి అది ఫీవర్ కూడా వచ్చింది. సో దట్ వాస్ ద స్టోరీ అబౌట్ ఇట్. కమింగ్ బ్యాక్ టు అవర్ బ్రేక్ఫాస్ట్, ఈ క్రీమ్ చీజ్ స్ప్రెడ్ నేను బ్రెడ్ మీద పెట్టుకుంటాను. సో జస్ట్ 1 టీస్పూన్కి 30 క్యాలరీస్, 2 టీస్పూన్స్కి 60 క్యాలరీస్. సో రీజనబుల్ అనిపిస్తుంది, సో నేను ఇది వాడుకుంటాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు కాఫీ సెక్షన్. ఈ స్టార్బక్స్ కాఫీ అయితే చాలా బాగుంటుంది బ్రూ చేసుకోవడానికి. నేనైతే దీన్ని టార్గెట్ నుంచి తీసుకున్నాను డ్యూరింగ్ క్రిస్మస్ టైం. చాలా బాగుంటుంది ఫ్లేవర్, అండ్ ఇలా టైట్గా సీల్ చేసుకోవడానికి అందులోనే ఈ జిప్పర్ ఆర్ క్లిప్పర్ టైప్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అన్నమాట. లెట్స్ పుట్ సమ్ ఫిల్టర్. ఆ తర్వాత కాఫీ నేను 4 to 5 స్పూన్స్ వేసుకుంటాను, సో దట్ మంచిగా ఫ్లేవర్ ఉంటుందని. ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేసి ఇంకా బ్రూ మోడ్ ఆన్ పెట్టేస్తాను. నేనైతే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. మనం ఎంత హెల్తీగా తిన్నా, ఎంత క్లీన్ ఫుడ్ తిన్నా, కొంచెం వాటర్ తాగడం తక్కువ అయితే ఇట్లానే బ్రేక్అవుట్స్ వస్తాయండి. సో వర్కౌట్స్ అవి చేసేటప్పుడు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఆల్సో మీకు బేసిక్ స్కిన్ కేర్, హెల్దీ ఫుడ్ వీడియోస్, డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ వీడియోస్ పెట్టాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ దోస్ వీడియోస్ ఫర్ యూ. ఇక్కడ స్వీట్నర్ వాడుతున్నాను, అంటే షుగర్స్ వాడట్లేదు కాబట్టి రోజుకి జస్ట్ ఒక స్వీట్నర్ వాడుతున్నాను. మీరు ఎక్కువైతే తీసుకోకండి, అందులో ఆస్పర్టమ్ అలాంటివి ఉంటాయి కాబట్టి. మిల్క్ అయితే మీకు అదే వేడిలో హాట్గా ఉండాలి అంటే మీరు బాయిల్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్గా హాట్గా ఉంటుంది. బిజీగా ఉన్న మా ఆయనని పిలిచి మరీ చీర్స్ కొట్టమని నేను ఇంకా నా కాఫీ తాగేస్తున్నాను. పనంతా అయ్యాక ఇట్లా ఒక కప్పు కాఫీ పెట్టుకొని అలా తాగుతూ ఉంటే అబ్బా, హ్యాపీనెస్సే వేరండి. కాఫీ అయితే చాలా బాగా కుదిరింది. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. సరే అయితే ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్.